ఒకటే మంచంలో వండుకొని ఈ తెలంగాణ ఆయన మందేసినప్పుడల్లా ఆయన కాపలా కూర్చొని ఆయన సొల్లు ముచ్చట్టు చెప్పింది నువ్వు కాదా? నువ్వు బీఆర్ఎస్ కేసీఆర్ దయతోని ఎమ్మెల్యే వై, కేసీఆర్ దయతోని మంత్రి వై, 2 ఏళ్ల కింద నీకు పంపకాలలో పంచాయతీ వచ్చి నీకెక్కువ నాకు తక్కువ అని మీరు పంచాయతీ పెట్టుకొని వెళ్ళిపోయింది తప్ప, లేకపోతే నువ్వు ఏదైనా బలహీన వర్గాల కోసమో లేకపోతే మా మాదిగ సోదరుల వర్గీకరణ కోసం ఏబిసిడి వర్గీకరణ కోసమో లేకపోతే మా ముదిరాజ్ సోదరులు బీసీ డి గ్రూపులలో వాళ్ళని ఏ గ్రూపులకు మార్చాలనో లేకపోతే మా ఉప్పల్లో మొండికోడలాగా నిలబడ్డ ఈ ఫ్లైఓవర్ 5-6 ఏళ్ళ నుంచి రోడ్డు వైద్యులు జరగక పిల్లలు సైకిల్ మోటార్ల మీద పోతుంటే గుంతల పడి చచ్చిపోతుంటే ఎన్నడన్నా నువ్వు చంద్రశేఖర్ రావు ఈ ఉప్పల్ గురించి ఏమన్నా అడిగినవా? ఇది కాదు 2021లో వర్షాలు వచ్చి వరదలు వచ్చి మా ఉప్పలంతా మూసీలో మునిగితే కనీసం వీళ్ళు ఎట్లున్నారో మునిగిండ్రా, సచ్చిండ్రా, బతికిండ్రా, మునిగిన నీళ్ళ నుంచి తేలిండ్రా, వాళ్ళకి నీళ్ళలో మునిగిపోయిన టీవీలు కాలిపోయినాయా, ఫ్రిడ్జ్లు పేలిపోయినాయా, ఇళ్ళల్లో వాళ్ళ ఉప్పు పప్పు బెల్లం చింతపండు బియ్యం తడిసిపోతే వాళ్ళు బతికిండ్రా, వాళ్ళకు భోజనం ఎట్లా అని ఎన్నడన్నా ఆలోచన చేసిన మా రాజేందర్? ఎన్నడైనా ఈ పేదోళ్ళ కోసం 10 ఏళ్ళు మంత్రిగా ఉన్నావు కదా చంద్రశేఖరరావు మంత్రివర్గంలో, ఏ ఒక్క రోజైనా ఈ ఉప్పల్కి ఏం కావాలని ఎన్నడన్నా వచ్చినవా? ఇవాళ హుజూరాబాద్లో పోయి ఉప్పల్లో వేలి మల్కాజ్గిరి నా సొంతం అంటుండే ఆయన. ఎట్లా సొంతమే? నువ్వు ఏం చేసినవని, ఏం తెచ్చినవని? చివరికి బీజేపీలకు పోయి కూడా 2 ఏళ్ళు అయిపోయింది. ఈ ఉప్పల్ ఫ్లైఓవర్ ఎందుకు పెండింగ్ ఉందని ఎన్నడన్నా మోడీని అడిగినవా? నితిన్ గడ్కరీ దగ్గర పోయి ఎట్లా చేద్దామని ఎప్పుడన్నా ఆలోచన చేసినవా? మరి ఏం అధికారం ఉంది, ఏం హక్కు ఉంది నీకు ఇక్కడ ఓటు అడగని? కానీ రాజేందర్ నేను అడుగుతున్నా, రాజేందర్ కేసీఆర్ వేరు కాదు, బొమ్మ బొరుసులాగా నానానికి ఒకరు బొమ్మ అయితే ఇంకొకరు బొరుసు, వీళ్ళిద్దరు కలిసి తెలంగాణని 10 ఏళ్ళలో 100 ఏళ్ళకు సరిపోయే విధ్వంసం చేసిరు. కేసీఆర్ కాళేశ్వరంలో దోసుకుంటే ఆర్థిక మంత్రిగా నువ్వే కదా సంతకాలు పెట్టి 1000 కోట్ల రూపాయల బిల్లులు ఇచ్చింది. కరోనా సమయంలో పేదలకు మాస్కులు కొనాలంటే, పేదలకు మెడిసిన్ ఇవ్వాలంటే, పేదలకు ఇంజెక్షన్స్ ఇవ్వాలంటే వాటిని కూడా సిఎస్ఆర్ ఫండ్స్ కంపెనీలను బెదిరించి 100 కోట్లు సంతోషం కొల్లగొడుతుంటే వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా నువ్వే కదా సంతకాలు పెట్టింది రాజేందర్. ఇవాళ ఈ రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబం 1,00,000 కోట్ల దోపిడీకి పాల్పడ్డదంటే నువ్వే కదా దొంగలకు సద్దులు మోసింది రాజేందర్. అప్పుడే మర్చిపోయినవా? ఇవాళ ధరణి ముసుగులు ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూతా హైదరాబాద్ నగరంలో వేలాది ఎకరాల భూములను దొరలు ఆక్రమించుకున్నారంటే ఆ దొరల గడీల దగ్గర కాపలా కాల్చింది నువ్వు కాదా రాజేందర్? గద్దరన్నను ప్రగతి భవన్ ముందర ఎర్రటెండకు 4 గంటలు కూర్చోబెడితే మిట్ట మధ్యాహ్నం ఒక్క రోజన్నా గద్దరన్నను అవమానిస్తావా అని కేసీఆర్ ను గద్దించినవా? ఇవాళ కూడా ఈ మల్కాజ్గిరి ప్రాంత ప్రజలను ఆలోచన చేయమంటున్నా. కేటీఆర్ ఎప్పుడన్నా రాజేందర్ ను విమర్శించిందా? పోనీ రాజేందర్ ఎప్పుడన్నా కేటీఆర్ అవినీతి మీద ఫిర్యాదు చేసిందా? దోపిడీకి పాల్పడ్డదే కేటీఆర్ కదా. జన్వాడలో 25 ఎకరాల ఫామ్ హౌస్ 1000 కోట్లతో కట్టుకున్నది కేటీఆర్ కదా. గజ్వల్లో 1000 ఎకరాల ఫామ్ హౌస్ చంద్రశేఖరరావుకు ఉంది కదా. ఈ అవినీతి మీద ఈటల రాజేందర్ ఎప్పుడన్నా నరేంద్ర మోడీకి ఫిర్యాదు చేసిందా? అమిత్ షా దగ్గర పోయి చర్యలు తీసుకోమన్నాడా? మరి మీ ఇద్దరిది పొద్దుపూట బంధం, చీకట్ల ఒప్పందం. మీరు